రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియులారా, మీ అందరికీ మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి దేవుడు మనందరికీ కూడా క్రొత్త సంవత్సరాన్ని అనుగ్రహించి ఆయన కృపతో మనకు సజీవుల లెక్కలో కాపాడినందుకు మనమందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అదేవిధంగా గడిచిన సంవత్సర కాలమంతా కూడా ఆయన వాక్కు ద్వారా మనల్ని దర్శించి, మనల్ని బలపరిచి, మన బలహీనతల నుంచి మనకు విడుదలను అనుగ్రహించి, అనేకమైన శ్రమల గుండా మనలను నడిపించి, వాటన్నిటిలో మనము నశింపకుండా దిగ్విజయంగా బయటకు రావటానికి ఆయన చూపిన గొప్ప కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మనము క్రీస్తునందు ఉన్నాము. నిజముగా నీవు క్రీస్తునందు ఉంటే నీవు నూతన సృష్టే. పాతవన్నీ గతించాయి, సమస్తము క్రొత్తవయ్యాయి. కాబట్టి పాత సంవత్సరంలో ఏవైతే ఇంకా బలహీనతలు జయించలేకపోయామో వాటన్నిటినీ ఈ సంవత్సరం మనం జయించి తీరాల్సిందే. పాత పాపములన్నింటినీ మీరు వదిలివేసి, అలాగని కొత్త పాపములు చేయకుండా, వాటిని జ్ఞాపకము చేసుకోకుండా, ఆ యొక్క ఆలోచన తలంపులలోనే నూతనత్వాన్ని మనం అందరము కూడా పొందుకొని దేవుణ్ణి మహిమపరిచే విధంగా, ఆయన నామాన్ని సకల జనుల ఎదుట ఘనపరిచే విధముగా మన యొక్క స్వభావమును మనం అందరము కూడా మార్చుకోవాలి. అదే నూతన సంవత్సరంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆయన మాటను మనం తప్పనిసరిగా పాటిద్దాము. పాతవన్నీ కూడా గతించిపోయినవి. మన స్వభావం, ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా మరి ఆ యొక్క శిలువలో తొలగించబడింది. కాబట్టి నిజముగా నీవు క్రీస్తును అంగీకరించినటువంటి క్రీస్తు జత పనివానిగా నీవు ఈ దినము నుంచి నూతనమైన స్వభావంతోనే ముందుకు సాగిపోవాలి. నూతన సంవత్సరంలో దేవుడిచ్చేటువంటి ప్రతి ఒక్క క్షణము ఎంతో అమూల్యమైనదే. ఈ కాల సమయాన్ని ఉపయోగించుకొని రాకడకు సంపూర్ణంగా సిద్ధపడుచు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానమును మనం పొందుకోవటానికి సిద్ధపడాలి. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే మరి ఏ క్షణమున రాకడ వస్తుందో తెలియదు. కాబట్టి మరి క్రీస్తును ధరించుకున్నటువంటి మనమందరము కూడా నూతన స్వభావంను కూడా ధరించుకొని, క్రీస్తు ఎలాగైతే ప్రతి శోధనను, ప్రతి శ్రమను జయించి లోకానికి సువార్తనిచ్చి అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా సువార్తను ఎలాగ ప్రచురము చేశాడో, అలాగే మనము కూడా క్రీస్తు బాటలో నడుస్తూ అలాంటి సువార్తను, అలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా సకల జనులకు కూడా మనమందరము ముందుకు తీసుకువెళ్ళటానికి దేవుడు సామర్థ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. మనకు గనక ఆసక్తి కలిగి ఉంటే ఆ యొక్క కృపావరములను పొందుకొని మనము మన జీవితంలో దేవుని సువార్తను అద్భుతంగా సకల లోకానికి కూడా తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి ఎవరైతే నమ్ముచున్నారో, విశ్వసిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఉచితంగా ఆ కృపావరములను అనుగ్రహించి నీవు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదగటానికి కృపను ఇస్తున్నాడు. ఆయన కృప ఇంకా విస్తారంగా కుమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా నూతనమైన సృష్టిగా క్రీస్తులో ఉన్నటువంటి వారిగా మనము ప్రాచీన స్వభావాన్ని కానీ, ప్రాచీన పాప తలంపులు, ఆలోచనలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి నూతన స్వభావంను, నూతన ఆలోచన తలంపులను మనమందరము కూడా ధరించుకొని ధైర్యంగా కృపాసనం యొద్దకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా కృపనిచ్చి, సామర్థ్యాన్నిచ్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇప్పటివరకు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో అద్భుత రీతిగా మరి ఒక సంవత్సరము గడపటానికి మాకు కృపనిచ్చావు. నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టి నాయన ఇదిగో నిన్ను ఉన్నతంగా ఆరాధించటానికి నాయన ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు. సార్వత్రిక సంఘాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించను. ముఖ్యంగా మా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నీవు ఇచ్చిన వాగ్దానముల యొక్క నాయన శక్తి సంపూర్ణంగా వారిలో పనిచేయనట్లు క్రియారూపకంగా ప్రతి వాగ్దానమును పొందుకొని ప్రాచీన స్వభావమును వదిలివేసి నీలో నూతన సృష్టిగా నూతన జీవితాన్ని ప్రారంభించి అనేకులకు వెలుగు బిడ్డలుగాను, అనేకులను నాయన నీ మార్గంలో నడిపించేటువంటి విశ్వాస వీరులుగాను ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీవు సామర్థ్యంతో నింపి నడిపించి ఆశీర్వదించి మీ నామాన్నే ఘనపరచుకోండి. ఇదిగో ఎవరైతే ఆశపడుచున్నారో ఆశగల ప్రాణమును ప్రతి విషయంలో కూడా తృప్తిపరిచి నీ నామ మహిమ ఘనతార్థమై ప్రతి ఒక్క బిడ్డను హెచ్చించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.